పగిలిన పడవ రెండవ భాగం. ఒకటవ భాగంలో జేన్ మేనత్త దగ్గర ఆశ్రయం పొందుతుంది. కానీ ఆమె హీనాతిహీనంగా చూస్తూ ఉంటుంది. ఆమె పిల్లలు పెట్టే హింసలు భరించలేక స్కూల్కి వెళ్ళిపోవాలని, ఆ ఇంట్లోంచి వెళ్ళిపోవాలని భావిస్తుంది. చివరికి మేనత్త ఆమెను స్కూల్కి పంపించడానికి ఒప్పుకుంటుంది. కథ కొనసాగుతుంది. జనవరి 19వ తేదీ. ఆ రోజు తెల్లవారగట్ల 5ంటికే లేచి కూర్చున్నాను. చిన్న కొట్టులా ఉన్న ఈ గదిలోంచి నా బట్టలు పిట్టే అంత క్రితమే వెళ్ళిపోయింది. బెస్సీ నా కొట్లోకి దీపం పుచ్చుకొని వచ్చేప్పటికే నేను గౌను వేసుకుని సిద్ధంగా ఉన్నాను. 6 గంటలకి నేను ఈ ఇల్లు వదిలి వెళ్ళిపోవాలి. 6ంటికల్లా గుర్రబండి ఈ గేట్ల దగ్గర నుంచి వెళ్తుంది. బెస్సీ వేడి పాలు, రొట్టె తీసుకొచ్చింది. ఆ చలిలో, చీకట్లో నా చేత తినిపించడానికి ప్రయత్నించింది. ప్రయాణపు హడావిడిలో నేను ఏమీ తినలేకపోయాను. బిస్కెట్లు ఒక కాగితంలో చుట్టి నా సంచిలో పెట్టింది దారిలో తినటానికి. మేడ మించి దిగి కిందికి వస్తుంటే అత్త గది దాటి రావాలి. ఆ గది దాటి వస్తుంటే బెస్సీ అడిగింది, మీ అత్తయ్యకి చెప్పిరావా, ఆవిడ దగ్గర సెలవు తీసుకోవా అని. అక్కర్లేదు, నా గదిలోకి వచ్చింది రాత్రి. నువ్వు భోజనానికి వెళ్ళినప్పుడే అప్పుడే చెప్పింది. పొద్దుట తన నిద్ర పాడు చేయక్కర్లేదని, తనకి పిల్లలకి ప్రత్యేకంగా చెప్పే అవసరం లేదనీను. ఆమె నా క్షేమం కోరే మనిషని, నా బంధువట. తను చేసిన ఉపకారం నేను మర్చిపోకూడదని కూడా జ్ఞాపకం చేసింది. నేను తన పట్ల ఎప్పుడూ కృతజ్ఞత చూపాలని కూడా అంది. దానికి నువ్వేమన్నావు అడిగింది బెస్సీ. నేను జవాబు చెప్పలేదు. ముఖం నిండా రగ్గు కప్పుకొని అటు తిరిగి పడుకున్నాను. అది తప్పు కాదా? కాదు. నేను చేసింది మంచిదే. మిసెస్ రీడ్ నాకెప్పుడు ఆత్మీయురాలు కాదు. నన్ను చూసి ఆమె ఏనాడు ఇష్టపడలేదు. తనకు నాకు స్నేహం లేదు, విరోధం తప్ప. తను నాకు విరోధి. జేన్, అట్లాంటి మాటలు అనకూడదు అంది బెస్సీ. ఈ గెట్స్ హెడ్ని ఆఖరిసారి చూస్తున్నాను. ఇంకెప్పుడు ఈ ఇంటికి రాను అంటూ ఆ ఇంటి తలుపు తీసుకుని బయటపడ్డాను. బయట కరుడుగట్టే చలి. ఆకాశంలో చంద్రుడు మాయమైపోతున్నాడు. చుట్టూ చీకటిగా ఉంది. బెస్సీ చేతిలోని లాంతరు ఆ చీకట్లని చీల్చుకుంటూ కదులుతూ ఉంది. చలితో నా పళ్ళు కరుచుకుపోతున్నాయి. తడితడిగా ఉన్న నేల మీద నడుస్తూ కాపలావాడు ఇంటికి చేరుకున్నాను. అక్కడికి వెళ్ళేటప్పటికి 6కి 10 నిమిషాలు మటుకే ఉంది. కాపలావాడి భార్య నిప్పు రాజేస్తోంది. నా పెట్టె అంత క్రితం రోజునే ఈ కాపలాదారు ఇంటికి చేర్చబడి ఉంది. అది ఇప్పుడు గేటు దగ్గర సిద్ధంగా ఉంది. నాతో పాటు ప్రయాణం చేయడానికి. దూరాన్నించి గుర్రపు డెక్కల చప్పుడు, బండి చక్రాలు, గుర్రపు రెక్కలు, ఈ 2 శబ్దాలు క్రమంగా దగ్గరవుతూ ఉన్నాయి. మేము కాపలావాడి ఇంటి గుమ్మంలో నిల్చునున్నాం. పిల్ల ఒక్కరితే పెడుతుందా? కాపలావాడి భార్య అడుగుతోంది నా వెనక నిల్చున్న బెస్సీని. అవును. ఎంత దూరం? 50 మైళ్ళుంటుంది. అంత దూరం ఈ పసిదాన్ని ఒక్కరితిని పంపుతున్నారా? అమ్మగారు ఒక్కదాన్ని ఎలా వెళ్ళనిస్తున్నారో. బండి గేటు ముందు ఆగింది. 4 గుర్రాలు, బండి నిండా ప్రయాణికులు. నా పెట్టె ఎత్తి బండిపైన తాళ్లతో కట్టారు. నేను బెస్సీ మెడ పట్టుకుని గట్టిగా వేలాడుతున్నాను. చివరిసారి బెస్సీ నన్ను గుండెలకి హత్తుకుని బండి మనిషికి అప్పగించింది. జాగ్రత్తగా తీసుకెళ్ళండి అంటూ బెస్సీ నన్ను బండి మనిషికి అప్పగించింది. అతను నన్ను ఎత్తుకుని బండిలో కూర్చోబెట్టాడు. అట్లాగేనండి అంటూ బండి తలుపులు మూశారు. బండి కదిలింది. ఆ ప్రయాణం గురించి నాకు ఏమీ జ్ఞాపకం రావటం లేదు. అలా రోజంతా మైళ్ళ కొద్దీ ప్రయాణం చేస్తున్నాను. కొత్త వాళ్ల మధ్య ఇరుక్కుని కూర్చుని ప్రయాణం చేస్తున్నాను. బయట చలి, చీకటి, పసుపు పచ్చ వర్ణంలో పొగమంచు తప్ప నాకేమీ జ్ఞాపకం లేదు. మధ్య మధ్య నిద్రలో జోగుతున్నాను. చాలాసేపటికి ఇంచుమించు చీకటి పడేదాకా ప్రయాణం చేశాం. పొగమంచులో ఎవరో బండి ఆపారు. పనివాడు నన్ను తీసుకెళ్లేందుకు వచ్చాడు. అతను వర్షంలో లాంతర్ పట్టుకుని నా కోసం ఎదురు చూస్తూ నిల్చున్నాడు. కూచుని నా కాళ్ళు పట్టుకుపోయినాయి. బండి కదలికలో నా ఒళ్లంతా ఊగిసలాడిపోతోంది. వణికే కాళ్లతో ఆ బండిలోంచి పనివాడి చేతుల్లోకి దూకాను. అతను నన్ను పెద్ద భవనంలోకి తీసుకెళ్లాడు. పొడవాటి హాల్లో నన్ను ఒంటరిగా వదిలిపెట్టి లోపలికి వెళ్ళాడు. ఆ హాల్లో ఒకవైపుగా నిప్పు వెలుగుతూ ఉంది. ఆ వెచ్చని సెగలో చేతులు కాచుకుంటూ నిల్చుని ఉన్నాను. ఈలోగా మిస్ మిల్లర్ అనే ఆవిడ మాకు టీచర్ అని,
పేరు మిల్లర్ అని తర్వాత తెలుసుకున్నాను. ఆవిడ నన్ను చలిగా చీకటిగా ఉన్న వరండాలో నడిపించుకుంటూ తీసుకువెళ్లారు. మేము చాలా గదులు దాటుకుంటూ నడుస్తూ ఉన్నాం. ఆ వరండాలోకి చాలామంది మాట్లాడుతున్న శబ్దాలు. నెమ్మదిగా నడిచి పెద్ద హాల్లోకి చేరుకున్నాం. ఆ హాల్లో అన్ని వయసుల పిల్లలు ఉన్నారు. సన్నని దీపాల వెలుగులో నాకు లెక్క పెట్టలేనన్ని తలకాయలు కనిపించాయి. సుమారు 80 మంది దాకా పిల్లలున్నారు ఆ హాల్లో. అది చదువుకునే హాలు. మరునాటి పాఠాలు అందరూ వల్లవేస్తున్నారు. మాకు వినిపించిన శబ్దాలు, అందరూ పైకి అప్పజెప్తున్న పద్యాలు. మిస్ మిల్లర్ నన్ను తలుపు దగ్గర ఉన్న బెంచి మీద కూర్చోమని సైగ చేసి ఆ తరువాత క్లాసు పైభాగానికి వెళ్ళి బిగ్గరగా చెప్పింది. మానిటర్స్, పుస్తకాలన్నీ బొత్తిపెట్టి జాగ్రత్త చేయండి అని. ముగ్గురు పెద్ద పిల్లలు 4 బల్లల వెనక నుంచి లేచి అందరి దగ్గర నుంచి పుస్తకాలు తీసుకున్నారు. మిస్ మిల్లర్ ఆజ్ఞలు జారీ చేసింది. వెళ్ళి భోజనాల పళ్ళాలు పట్టుకురండి అని. పొడవుగా ఉన్న పిల్లలు లేచి బయటికెళ్లారు. ఒక్కొక్కరు పెద్ద పళ్ళెము మంచినీళ్లు తీసుకొచ్చారు. ఆ పళ్ళల్లో పల్చని కేకులు కుప్పల్లా పేర్చి ఉన్నాయి. ఒక్కొక్కళ్ళకి కేకులు చేతికిస్తూ అందరికీ ఒకే గ్లాసులో నీళ్లు ముంచి ఇచ్చారు. నా దగ్గరికి వచ్చేటప్పటికి నేను కేకు తినలేకపోయాను. పొట్ట నిండా నీళ్లు తాగాను. ప్రయాణపు బడలిక చేత నాకు విపరీతమైన అలసటగా ఉంది, దాహంగానూ ఉంది. సాయంత్రపు భోజనం అయ్యాక మిస్ మిల్లర్ బైబిల్ నుంచి ప్రార్థనా గీతాలు చదివింది. ఆ తరువాత ఇద్దరిద్దరు చొప్పున పిల్లలందరూ మేడ మీదికి బయలుదేరారు. నాకు కళ్ళు మూసుకుపోతున్నాయి. నిద్ర ఆపుకోలేకుండా ఉన్నాను. కళ్ళు బలవంతాన తెరిచి చూశాను. విశాలమైన ఆ హాల్లో 2 వరసల పక్కలు పరిచి ఉన్నాయి. ఒక్కొక్క వరుసలో 2 పిల్లలు పడుకొని ఉన్నారు. ఆ రాత్రి నన్ను మిస్ మిల్లర్ దగ్గర పడుకోమన్నారు. పక్క మీద పడుకోగానే నాకు నిద్ర పట్టేసింది. చీకటిగా నిశ్శబ్దంగా ఉన్న ఆ హాల్లో ఒళ్ళు తెలియని నిద్ర పట్టింది నాకు. మళ్ళీ కళ్ళు తెరిచేటప్పటికీ బిగ్గరగా గంటలు వినిపిస్తున్నాయి. నా చుట్టూ పిల్లలు గబగబా పక్కల మించి లేచి బట్టలు కట్టుకుంటున్నారు. ఇంకా తెల్లవారలేదు. బయట విపరీతమైన చలి. నాకు లేవటం ఇష్టం లేకపోయినా అందరితో పాటు నేను లేచి గజగజ వణుకుతూ ముఖం చేతులు కడుక్కున్నాను. ఆ హాలుకు ఒక చివరన నీళ్ల బేసిన్లున్నాయి. ఒక్కొక్క బేసిన్ దగ్గర 6 మొహాలు కడుక్కోవాలి. నేను నెమ్మదిగా చేతులు ముఖం కడుక్కున్నాను. మళ్ళీ గంటలు మోగాయి. పిల్లలందరూ 2 చొప్పున వరుసగా నిల్చుని కిందకి వెళ్ళటం మొదలుపెట్టారు. మెట్ల మీద స్కూల్ గది అంతా చల్లగా చీకటిగా ఉంది. ఆ స్కూల్ గదిలోకి వెళ్ళాక పిల్లలందరినీ 4 భాగాలుగా విభజించారు. నేను చిన్నపిల్లల క్లాస్కి ఆఖరి పిల్లగా పంపబడ్డాను. ఆ క్లాసుకి మిస్ మిల్లర్ టీచర్. మళ్ళీ గంటలు వినిపించాయి. 3 టీచర్లు వచ్చారు. ఆ గంటల శబ్దంతో పాటు ఆ 3 గుంపుగా కూర్చున్న 3 క్లాసుల పిల్లలకి పాఠాలు చెప్పటం మొదలుపెట్టారు. క్లాసులు ఆరంభమయ్యాయి. మొదట గంటసేపు బైబిల్ నుండి పాఠాలు చదివించారు. ఆ ప్రార్థన అయ్యేటప్పటికీ బాగా తెల్లవారింది. వెలుతురొచ్చింది. ఇప్పుడు 4వసారి గంట మోగింది. మరోసారి పిల్లలమంతా జంటలు జంటలుగా వరుసగా ఇంకో హాల్లోకి ఉదయం టిఫిన్ కోసం నడవటం మొదలుపెట్టారు. తినటానికి పెట్టబోతున్నారని వినగానే నాకు చాలా సంతోషం వేసింది. ఎందుకంటే అంత క్రితం రోజు పొద్దుటి నుంచి నేనేమీ తినలేదు. ఆకలితో నా ప్రాణాలు పోతున్నాయి. భోజనాల గది విశాలంగా పొడవుగా ఉంది. పైకప్పు కిందగా చీకటిగా ఉంది. లోపల బల్ల మీద వేడివేడిగా ఏదో పదార్థం పళ్ళలలో పెట్టారు. ఆ పదార్థం నుంచి ఒక రకమైన వాసన వస్తోంది. నా ముందున్న పిల్లలు తమలో తాము గొణుక్కుంటున్నట్లు అనుకుంటున్నారు. వాళ్ళు రహస్యంగా మాట్లాడుకుంటున్న ఆ మాటలు నాకు వినిపిస్తూనే ఉన్నాయి. ఉప్మా మళ్ళీ మార్చారు. చిచి, ఎట్లా తింటామే, మాట్లాడకండి, సైలెన్స్, బిగ్గరగా ఎవరో అదిలిస్తున్నారు. మళ్ళీ ప్రార్థన. భగవంతుణ్ణి స్తుతిస్తూ ఒక పాట పాడారు. ఆ తర్వాత టీచర్ల కోసం వేడివేడి టీ తీసుకొచ్చి ఇచ్చారు పనివారు. ఆ పైన పిల్లలందరం తినటానికి ప్రారంభించాం. నాకు నిస్త్రాణగా ఉంది. ఆకలితో పిచ్చి పట్టేట్లుగా ఉంది. దాని రుచి వాసన గమనించకుండా 2-3 చెంచాలు నోట్లో పెట్టుకుని బలవంతాన మింగాను. నా చుట్టూ పిల్లలు తినలేకుండా ఉన్నారు. వాళ్ల నోటి దగ్గర చెంచాలు అట్లానే ఉండిపోయాయి. మాడు వాసన కొడుతున్న ఈ పదార్థాన్ని తినడానికి ప్రయత్నించి తినలేక వదిలేశారందరూ. మేము తినని ఆహారానికి భగవంతునికి కృతజ్ఞత చెప్తూ మరో పాట పాడి అందరం స్కూల్ గదికి తిరిగి వచ్చేశాం. ఒక పావుగంట తరువాత కానీ మళ్ళీ పాఠాలు ఆరంభించలేదు. ఈ పావుగంట సేపట్లో అంతా మా ఇష్టం వచ్చినట్లు కబుర్లు, నవ్వులు స్వేచ్ఛగా
ఎవరిష్టం వచ్చినట్లు వాళ్ళని మాట్లాడుకోనిచ్చారు. మిగతా టీచర్లంతా వచ్చి వారి వారి స్థానాల్లో కూర్చున్నారు. టీచర్లు వచ్చి కూర్చున్నాక కూడా అంతా ఎవరి కోసమో ఎదురు చూస్తున్నారు. నిటారుగా కూర్చుని ఉన్నారు. 80 మంది విద్యార్థినులు నిటారుగా కూర్చుని ఎదురు చూస్తున్నారు. గట్టిగా దువ్వి వేసుకున్న జడలు, ఎక్కడా ఒక్క వెంట్రుక కూడా కదలకుండా నున్నగా దువ్వుకున్న తలలు. అందరూ బూడిద రంగు గౌన్లు తొడుక్కున్నారు. మెడ దగ్గర గట్టిగా గొంతు కనపడకుండా కుట్టిన గుండీలు, పూల మేజోళ్ళు. అందులో ఓ 20 మంది పెద్ద పిల్లలు, 2-3 అందంగా ఉన్న ఈ బూడిద రంగు బట్టలు, నున్నగా దువ్విన జుట్టు వల్ల మామూలుగానే కనిపిస్తున్నారు. నేను చుట్టూ చూస్తూ ఉండగానే పిల్లలందరూ గబుక్కున లేచి నిల్చున్నారు. ఎవ్వరూ లెమ్మని అనలేదు. అందరూ ఒక్కసారి నిల్చుని గుమ్మం వైపు చూస్తున్నారు. నేను అటు తిరిగి చూశాను. క్లాస్ రూమ్ చివరన ఒక స్త్రీ నిల్చుని ఉంది. మిస్ మిల్లర్ ఆ వచ్చినావిడ దగ్గరకెళ్ళి 2-3 మాటలు మాట్లాడి మళ్ళీ తన కుర్చీ దగ్గరకు వచ్చింది. పెద్ద క్లాస్ మానిటర్ గ్లోబ్ పట్రా ఆజ్ఞాపించారు. ఆ వచ్చిన వ్యక్తి స్కూల్ హెడ్ మిస్ట్రెస్. ఆమె టేబుల్ మీద గ్లోబ్ పెట్టుకొని జాగ్రఫీ పాఠాలు చెప్తోంది. బాగా వెలుతురు రావటం చేత హెడ్ మిస్ట్రెస్ని స్పష్టంగా చూడగలిగాను. మనిషి పొడవుగా బలంగా ఉంది. ఎర్రని గౌను, నడుం చుట్టూ బెల్టు. ఆ బెల్ట్ నుంచి వేలాడుతున్న బంగారపు గడియారం. ఆమె కళ్ళు లేత నీలం రంగులో ఉన్నాయి. తెల్లని ముఖంలో ఆ కళ్ళు తళతళ మెరుస్తున్నాయి. నొక్కుల జుట్టు, 2-3 ఉంగరాలు నుదుటి మీద పడుతున్నాయి. మనిషి హుందాగా అందంగా ఉంది. ఆమెను చూడగానే గౌరవము భయభక్తులు కలుగుతాయి. ఆమె పూర్తి పేరు మేరియా టెంపుల్. అందరూ మిస్ టెంపుల్ అని పిలుస్తూ ఉంటారు. ఆమె పూర్తి పేరు కొన్నాళ్ల తరువాత కానీ నాకు తెలియలేదు. ఆమె పుస్తకాలు నేను తీసుకెళ్తున్నప్పుడు, అవి పట్టుకెళ్ళటానికి అనుమతి ఇచ్చినప్పుడు పై పేరు చూశాను. అందుచేత పూర్తి పేరు తెలిసింది. చిన్న క్లాసు పిల్లలని మిగతా టీచర్లు చరిత్ర వగైరాలు 1 గంట సేపు బోధించారు. చూచిరాత, లెక్కలు, పద్యాలు అప్పగించటం ఇత్యాది మిగతా టీచర్లు చెప్పారు. సంగీతం అది పెద్ద క్లాసులకి మిస్ టెంపుల్ నేర్పారు. 12 గంటల దాకా. 12 కొట్టాక హెడ్ మిస్ట్రెస్ కుర్చీలోంచి లేస్తూ, పిల్లలు, మీకో సంగతి చెప్పదలుచుకున్నాను. ఈరోజు ఉదయం టిఫిన్ మాడిపోయింది. మీరెవ్వరూ టిఫిన్ తినలేకపోయారు. అందుకని చాలా ఆకలి మీద ఉండుంటారు. ఈ మధ్యాహ్నం భోజనానికి రొట్టె, జున్ను ప్రత్యేకం ఏర్పాటు చేశాను మీ అందరికీ. హాల్లో టీచర్లు ఆశ్చర్యంగా చూస్తున్నారు ఆమె వంక. నా బాధ్యత మీద ఈ ఏర్పాటు చేశాను అని ఆమె అక్కడి నుండి కదిలారు. రొట్టె, జున్ను తీసుకొచ్చి పిల్లలందరికీ పంచారు. విందు భోజనం చేసినట్లుగా ఉంది అందరికీ. తరువాత తోట పనికి హుకుం జారీ చేశారు. పిల్లలందరూ, నేను కూడా, ప్రతి ఒక్కరూ బూడిద రంగు కోటు తొడుక్కొని నెత్తిమీద గడ్డి టోపీ పెట్టుకుని తోట పనికని ఆరుబయటికి బయలుదేరాం. తోటకి 4 వైపులా ఎత్తైన ప్రహరీ గోడ, బయట ప్రపంచం కనిపించకుండా ఎత్తైన గోడ, తోటకి ఒకవైపుగా పెద్ద వరండా, ఆ వరండా పైన కప్పు, దానికి ఆనుకుని కాలిబాట, ఆ కాలిబాటకి 2 వైపులా చిన్న చిన్న పూలమడులు. ఒక్కొక్క పూలమడి ఒక్కొక్క పిల్లకి కేటాయించారు. పూలు పూసినప్పుడు ఆ మడులు అందంగా ఉండొచ్చు. ప్రస్తుతం పూలు లేవు. మంచుకు బిగుసుకుపోయిన మట్టి తప్ప. నాకు చలి వేసింది. ఒక్కసారి గజగజ వణుకొచ్చింది. చుట్టూ చూశాను. పసుపు పచ్చని పొగమంచు, దాని కింద తడితడిగా నేల, బురద. బలంగా ఉన్న పెద్ద పిల్లలు అటు ఇటు ఉత్సాహంగా పరుగులు పెట్టి ఆడుకుంటున్నారు. పీలగా ఉన్న కొందరు వరండాలో గుంపులా ఒకరిని ఆనుకొని మరొకరు కూర్చుని ఉన్నారు. ఈ పొగమంచు మధ్య పిల్లల గుంపు నుంచి చాలామంది దగ్గటం వినిపించింది. నేను ఇంతవరకు ఎవరితోనూ ఒక్క మాట మాట్లాడలేదు. నన్నెవరూ గుర్తించి పలకరించడం లేదు. సాధారణంగా నాకు ఎవరితో మాట్లాడాలని అనిపించదు. ఒంటరితనం నాకు బాగానే అలవాటైపోయింది. ఆ వరండాలోని స్తంభానికి ఆనుకొని కోటు దగ్గరకు లాక్కున్నాను. చెవుల్లోని చలిగాలిని తప్పించుకోవటానికి, కడుపులో ఆకలి, బయట మంచు పుట్టే చలి, ఈ రెంటిని మర్చిపోవటానికి చుట్టూ చూస్తున్నాను. ఆలోచించడానికి ప్రయత్నిస్తున్నాను. మిసెస్ రీడ్, ఆ పరిసరాలు, ఆ ఇల్లు అన్నీ గతకాలంలో కలిసిపోయినాయి. అది నా జీవితంలోని ఒక భాగం. ప్రస్తుతం ఉన్న ఈ పరిసరాలు గజిబిజిగా పొగమంచులోని ఆకారాల్లా కొత్తగా ఉన్నాయి. ఇక భవిష్యత్ ఏమి కానున్నదో ఊహించుకోలేకుండా ఉన్నాను. చుట్టూ చూశాను. ఒక పచ్చని మొక్క కూడా లేని తోట అనబడే చుట్టూ నేలని చూశాను. ఆ తరువాత ఆ భవంతిపై నా కళ్ళు నిలిచాయి. విశాలమైన భవనం,
ఒకవైపు పాతగా సున్నం లేక వెలవెలపోతున్నది, మరోపక్క కొత్త కట్టడం. ఈ కొత్త భాగంలోనే స్కూలు పిల్లల పడుకునే హాలు అవి ఉన్నాయి. దూరాన్నించి చూస్తే ఈ భవనం స్కూల్లా లేదు, చర్చిలాగా, ప్రార్థనా మందిరంలాగా ఉంది. సింహద్వారం ముందు రాతి పలక మీద చెక్కబడిన అక్షరాలని కూర్చుకొని చదువుతున్నాను. లోవుడ్ సమాజం, బ్రోక్లీ హార్ట్ జమీందారిని కట్టించి ఇచ్చిన భవనం ఇది. నువ్వు చేసిన సత్కార్యము నీ తోటివారికి కాంతిధామమై దారి చూపుగాక. స్వర్గంలోని భగవంతుడు నీ సత్కార్యాన్ని గుర్తించుగాక. బైబిల్. ఆ మాటలు తిరిగి తిరిగి చదివాను, కానీ వాటి అర్థం నాకు బోధపడలేదు. సమాజం అంటే ఏమిటి అన్న సందేహం వచ్చింది. సమాజం అన్న మాటను బైబిల్కు మధ్య సంబంధం ఏమిటో కూడా నాకు బోధపడలేదు. నాకు కొద్ది దూరాన సిమెంట్ బెంచ్ మీద కూర్చుని ఒక అమ్మాయి తల వంచుకొని చాలా శ్రద్ధగా చదువుతోంది. నేను కూర్చున్న చోటుకి ఆ పుస్తకం అట్ట మీద పేరు స్పష్టంగా కనిపిస్తోంది. పేరు చదివాను. ఆ పేరు కొత్తగా ఆకర్షణీయంగా ఉంది. పేజీ తిప్పుతున్న ఆ పిల్ల తలెత్తి నా వంక చూసింది. మా ఇద్దరి కళ్ళు ఒకరినొకరు పరీక్షించుకున్నాయి. పుస్తకం బాగుందా? ప్రశ్నించాను. కొన్నాళ్లు పోయాక ఈ పుస్తకం అడిగి తీసుకుని చదవాలని నిశ్చయించుకున్నాను ఆ క్షణంలోనే. నాకు నచ్చింది అంది ఆ అమ్మాయి కాస్త ఆగి నా వంక పరీక్షగా చూస్తూ. దేన్ని గురించి అడిగాను. ఇంత ధైర్యంగా ఎలా మాటలు కలపగలుగుతున్నానో నాకే ఆశ్చర్యంగా ఉంది. పుస్తకాలు చదవాలన్న ఆశ నాలో ఎప్పటినుంచో ఉంది. అయితే ఇంత పెద్ద పుస్తకం చదవలేనేమో. చిన్న చిన్న కథలైతే బాగుండును. చూస్తావా? కావాలంటే చూడు, పుస్తకం అందించింది ఆ అమ్మాయి. గబగబా పేజీలు తిప్పి చూశాను. నేను అనుకున్న దానికంటే విసుగ్గా ఉండేట్లుంది. అందులో రాజకుమార్తెల కథలు లేవు, పోనీ బొమ్మలు లేవు. దగ్గరగా అచ్చువేసిన సన్నని పంక్తులు. పుస్తకం ఇచ్చేశాను. ఆ అమ్మాయి మళ్ళీ చదువుకోబోతుంటే ధైర్యం చేసి అడిగాను, ఆ తలుపు దగ్గర రాతి మీద రాసున్నది ఏమిటో చెప్పగలవా? సమాజము అని దేనికి రాశారు? సమాజము స్కూలు ఒకటి కాదా? ఇది మిగతా స్కూళ్ళ వంటిది కాదా? ఇది కొంతదాకా దానధర్మాలతో నడిచే స్కూలు. నువ్వు, నేను, మిగతా పిల్లలం మనమంతా చందాల మీద చదువుకుంటున్నాం. నువ్వు కూడా అనాథవే అనుకుంటాను. నీకు అమ్మ నాన్న లేరు కదూ? లేరు, ఇద్దరూ లేరు. నాకు జ్ఞాపకం కూడా లేదు. ఇక్కడున్న అందరి పిల్లలకి అమ్మా నాన్న ఇద్దరూ లేని అనాథలు. అందుకని అనాథలకి చదువు చెప్పే సమాజం అంటారు ఈ స్కూల్ని. మనం డబ్బు ఇవ్వకుండా ఉంటున్నామా? మనం అంటే మన స్నేహితులో, బంధువులో మన చదువు కోసం సంవత్సరానికి 15 పౌండ్లు డబ్బిస్తున్నారు. మరి అలా అయితే మనని ధర్మంగా చదివే పిల్లలమని ఎందుకంటున్నారు? ఊరికే భోజనం పెట్టడం లేదుగా. ఆ ఇచ్చే 15 పౌండ్లు మన తిండికి చాలవు. పుస్తకాలకి, టీచర్లకి, వీటన్నింటికి డబ్బు కావాలి. అందుకని చందాలు పోగు చేస్తూ ఉంటారు. ఎవరిస్తారు? రకరకాల దగ్గర నుంచి, చాలా చోట్ల నుంచి ఇస్తుంటారు. ఈ ప్రాంతంలోని చాలామంది డబ్బులు ఇస్తున్నారు. నావోమి బ్రోక్లీ హార్ట్ అంటే ఎవరు? ఈ కొత్త ఇల్లు కట్టించిందే ఆవిడ కొడుకు. ఈ స్కూళ్ళ కార్యదర్శి. డబ్బు వగైరా అన్నీ ఆయనే చూసుకుంటారు. అయితే ఈ స్కూలు మధ్యాహ్నం కనిపించిన ఆ పొడుగాట ఆవిడది కాదన్నమాట. మనకి రొట్టె జున్ను పెట్టిందే ఆవిడది కాదా? ఆవిడది కాదు. ఆవిడ స్వంత స్కూల్ అయితే ఎంత బాగుండేదో. ఆవిడ బ్రోక్లీ హార్ట్కి సమాధానం చెప్పాలి. ఆయన మనకి కావలసిన బట్టలు, తిండి పదార్థాలు అన్నీ కొని తీసుకొస్తుంటాడు. ఆయన ఇక్కడుండడు. 2 మైళ్ళ దూరంలో ఆయనకు పెద్ద ఇల్లుంది, అందులో ఉంటాడు. ఆయన మంచివాడేనా? మత గురువు. చాలా మంచి పనులు చేస్తాడని అందరూ చెప్పుకుంటూ ఉంటారు. నీకు టీచర్ల పేర్లు తెలుసా? ఇవాళ డ్యూటీలో ఉన్నవాడ పేరు మిస్ మిల్లర్. మిస్ స్మిత్ అని కుట్టు టీచర్ ఉంది. ఆవిడ కుట్టు క్లాస్కి వస్తారు. మన బట్టలన్నీ మనమే కుట్టుకోవాలి. కత్తరింపు, కుట్టు నేర్పి మన చేత కుట్టిస్తారు. సన్నగా నల్లని జుట్టుతో ఉందే ఆ టీచర్ని మిస్ స్నాల్ హెల్డ్ అంటారు. ఆవిడ చరిత్ర, వ్యాకరణం చెప్తారు. భుజం మీద శాలువా కప్పుకొని ఉంటుందే ఆవిడ పేరు మేడం ఫియరెట్. ఫ్రాన్స్ నుంచి వచ్చింది. మనకి ఫ్రెంచ్ నేర్పిస్తుంది. నీకు టీచర్లంటే ఇష్టమేనా? నల్ల జుట్టు ఆవిడంటే నీకు ఇష్టమేనా? ఎవరు? మిస్ స్నాబా? కాస్త తొందరపడతారు. ఆవిడకు కోపం రాకుండా జాగ్రత్త పడు. ఫ్రెంచ్ టీచర్ కూడా మంచిదే, పర్వాలేదు. వీళ్ళందరిలోకి ఆవిడ చాలా మంచిది కదూ. ఎవరు? మిస్ టెంపుల్ కదూ. ఆవిడ చాలా మంచిది, బాగా చదువుకున్నవారు. వీళ్ళందరికంటే చాలా గొప్పది. ఆవిడకి ఎన్నో విషయాలు తెలుసు. నువ్వు చాలా రోజులు బట్టి ఉంటున్నావా?
2 ఏళ్ళయింది. నీకు అమ్మ నాన్న ఇద్దరూ లేరా? మా అమ్మ చచ్చిపోయింది. మరి నీకు ఇక్కడ బాగుందా? నువ్వు అధిక ప్రసంగం చేస్తున్నావు. ఇవాళకి ప్రశ్నలు చాలు, నేను చదువుకోవాలంటూ పుస్తకం తెరిచింది. ఆ పిల్ల తన పేరు హెలెన్ అని చెప్తుంటే గంట మోగింది. మేమంతా సాయంత్రపు భోజనాలకని హాల్లోనికి వెళ్ళాం. అక్కడ పెట్టిన పదార్థాలు పొద్దుట వాటికి ఏం తీసిపోలేదు. 2 పెద్ద రేకు గంగాళంలోంచి ఆవిర్లు కక్కుతున్న పదార్థం, కుళ్ళిపోయిన బంగాళాదుంపలు, ఘాటైన నూనె, మాంసము కలిసిన పదార్థం. అందరితో పాటు నేను తిన్నాను. రోజూ ఇట్లాంటి పదార్థమే తినాలి కాబోలని నాకు బెంగగా అనిపించింది. భోజనం అయ్యాక మళ్ళీ స్కూల్లోకి వచ్చాం. 5 దాకా మళ్ళీ పాఠాలు. సాయంత్రం క్లాస్లో ఒకే ఒక కొత్త విషయం జరిగింది. హిస్టరీ టీచర్ హెలెన్ పాఠం సరిగ్గా చదవలేదని క్లాస్ మధ్యలో నిలబెట్టింది. అట్లా ఒంటిగా క్లాస్లో నిలబెట్టడం హెలెన్కి అవమానంగా అనిపించినట్లు లేదు. 14 ఏళ్ళు వచ్చిన ఒక ఆడపిల్ల ఈ శిక్షని ఇంత తేలిగ్గా తీసుకోవడం నాకు ఆశ్చర్యం వేసింది. హెలెన్ అవేమీ పట్టించుకోనట్లు, ఇందులో సిగ్గుపడాల్సిన విషయం లేదన్నట్లు మామూలుగా క్లాస్ మధ్యలో నిల్చుంది. క్లాస్లో పిల్లల కళ్ళన్నీ హెలెన్ మీదనే ఉన్నాయి. అయినా హెలెన్ లెక్క పెట్టినట్లు లేదు. ఇంత సిగ్గు లేకుండా ఎలా నిల్చుకోగలిగిందో. నేనైతే ఈ నేలని 2గా చీల్చి నన్ను తీసుకెళ్ళి పొమ్మని కోరుకుని ఉండేదాన్ని అని నాలో నేను అనుకున్నాను. అయితే హెలెన్ అటు ఇటు చూడలేదు. తల వంచుకొని కాలి బొటన వేళ్ళని చూస్తున్నట్లు నిల్చునుంది. నిజానికి ఆ కళ్ళు కాళ్ళని చూడటం లేదు, నేలని గమనించడం లేదు. హెలెన్ తన గుండెల్లోకి చూసుకుంటున్నట్లుగా నిల్చుని ఉంది. ఏదో జ్ఞాపకం చేసుకుంటున్నట్లుగా, హృదయంలోకి దేని కొరకో వెతుకుతున్నట్లుగా చూస్తోంది. నాకు హెలెన్ గురించి తెలుసుకోవాలనుంది. తను ఎలాంటి పిల్లో, మంచి పిల్ల లేక అల్లరి పిల్ల? 5 గంటల తర్వాత ఒక కప్పు కాఫీ, రొట్టెలో సగం ముక్క అందరికీ ఇచ్చారు. నేను చాలా ఆత్రంగా తిన్నాను. ఆ ముక్క చాలలేదు, ఇంకా పెడితే తినాలనుంది. నాకు ఇంకా ఆకలిగానే ఉంది. ఒక అరగంట సేపు ఆడుకోనిచ్చారు. మళ్ళీ చదువు. ఆ తరువాత అందరికీ తలో బిస్కెట్టు, ఒక గ్లాసు మంచినీళ్లు ఇచ్చారు. ఆ తరువాత దైవ ప్రార్థన, పడక. నా మొదటి రోజు అలా గడిచింది. నేను స్కూల్లో గడిపిన మొదటి 3 నెలలు 30 ఏళ్లంతా నెమ్మదిగా గడిచాయి. కొత్త పరిసరాలకి, కొత్త స్కూల్కి, అక్కడ రూల్స్కి, పాఠాలకి, నాకు ఇష్టం లేని పనులకి అన్నింటికీ అలవాటు పడటం చాలా కష్టంగా ఉండేదన్నది. ఆ విషయం కంటే ముఖ్యంగా ఎక్కడ తప్పిపోతానో, ఆ పాఠాలు సరిగ్గా చదవలేకపోతానేమోనన్న భయం నన్ను ఎక్కువ భయపెడుతూ ఉండేది. జనవరి, ఫిబ్రవరి, మార్చి నెల సగం అంతదాకాను ఆవరణ వత్తుగా కురిసే మంచు వల్ల మేమెవ్వరం స్కూల్ దాటి బయటకు వచ్చేవాళ్ళం కాదు. ఒక్క చర్చికి వెళ్ళటానికి తప్ప బయటికి వెళ్ళేవాళ్ళం కాదు. ప్రతి సాయంత్రం 1 గంట సేపు ఆరుబయట తోటలో గడపాల్సి వచ్చేది. విపరీతమైన ఆ చలికి తట్టుకునేపాటి మందపాటి బట్టలు మాకు ఉండేవి కావు. మంచు మా బూట్లలోకి ప్రవేశించి లోపల కరిగి కాళ్ళివేళ్లను తినేస్తుండేది. చేతివేళ్ళు, కాలివేళ్ళు మంచు చేత తడిసి పుళ్ళు పడుతుండేవి. ప్రతి సాయంత్రం పడుకునే వేళకి కాలివేళ్లు వాచి ఎర్రగా పుండుపడి దురదలు పెడుతుండేవి. ఆ వాచిన వేళ్లతో బూట్లు తొడుక్కుంటే విపరీతమైన బాధగా ఉండేది. ఉదయం వేళ ఆ కాలంలో మేము పడిన యాతన ఈనాటికి నాకు జ్ఞాపకం ఉంది. వాచి ఉబ్బిపోయిన పాదాలు, వాటి వేళ్ళు నాకింకా జ్ఞాపకం ఉన్నాయి. కడుపు నిండా తిండి, శుభ్రమైన ఆహారం లేకపోవడం వల్ల మాకు ఎప్పుడూ ఆకలిగానే ఉండేది. దీనికి తోడు పెద్ద పిల్లలు చిన్నపిల్లల్ని బెదిరించి తీయగా కబుర్లు చెప్పి వాళ్ళ భాగానికి వచ్చింది కూడా తాము తినేసేవారు. చాలాసార్లు నాకిచ్చిన రొట్టెని, కాఫీని పెద్ద పిల్లలు లాగేసుకుని తినేస్తుంటే నేనేం చెయ్యలేక కళ్ళ నీళ్లు రుద్దుకొని ఊరుకునేదాన్ని. వాళ్ళు తినగా మిగిలిన దాంతో తృప్తి పడేదాన్ని. ఆ శీతాకాలంలో ఆదివారాలు మాకు మరీ బాధగా ఉండేది. 2 మైళ్ళు నడిచి మేము బ్రోక్లీ బ్రిడ్జి చర్చికి వెళ్లాల్సి వచ్చేది. అక్కడే మా యజమాని బ్రోక్లీ మతగురువుగా ఉన్నారు. ఆ ఎముకలు కొరికే చలిలో 2 మైళ్ళు నడిచి చర్చిలోకి చేరుకుంటే ఆ చర్చిలో మరీ కరుగుడు కట్టి చలిగా ఉండేది. మతగురువు ఉపన్యాసం వింటున్నంతసేపు మా కాళ్ళు చేతులు మొద్దుబారిపోయినట్లు చలితో బిగుసుకుపోయేవి.
సాయంత్రం ప్రార్థనకి మళ్ళీ రావాలంటే కష్టమని మధ్యాహ్నం వేళ అక్కడే చర్చిలో బిగుసుకుపోయిన పచ్చి రొట్టె తిని కడుపులు నింపుకునేవాళ్ళం. సాయంత్రం ప్రార్థన అయ్యాక మళ్ళీ ఆ 2 మైళ్ళు ఈదర గాలిలో నడిచొస్తుంటే మాలో శక్తి చలితో బిగుసుకుపోతుంటే చచ్చినంత పనయ్యేది. మిస్ టెంపుల్ ఆమె పైకోటు భుజాలకి దగ్గరగా లాక్కుంటూ అలసి సోలిపోతున్న మాకు ఉత్సాహం కలగటానికి గబగబా నడుస్తూ కబుర్లు చెప్తుండేవారు. మిగతా టీచర్లు మాకంటే నిస్త్రాణగా శక్తి లేనట్లు అడుగులు ఈడ్చుకుంటూ నడుస్తుండేవారు మాతో పాటు. ఆ సాయంత్రపు వేళ ఎముకలు కొరికే చలిలోంచి బయటపడి ఎప్పుడెప్పుడు స్కూల్కి చేరతామా అనుకుని హాల్లోని నిప్పు సెగ దగ్గర చలి కాచుకుందామా అని ఆత్రంగా ఉండేది ప్రతి పిల్లకి. కానీ మాలాంటి చిన్న పిల్లలకి ఆ కాస్త వెచ్చదనం కూడా దొరికేది కాదు. ఆ హాల్లో ఉన్న అన్ని నిప్పు కణికల వద్ద పెద్ద పిల్లలు 2-3 వరుసల్లా గుండ్రంగా కూర్చొని చలి కాచుకునేవారు. వయసులోనూ ఆకారంలోనూ చిన్నవాళ్లమైన మాలాంటి వాళ్ళకి చలి కాచుకునే అదృష్టం కూడా ఉండేది కాదు. వేడిగా వెచ్చగా ఉండే నిప్పు సెగ కోసం మేమంతా అలమటించిపోయేవాళ్ళం. లోవుడ్ సమాజానికి వచ్చిన 3 వారాల అనంతరం ఒక మధ్యాహ్నం వేళ నేను పలకపుచ్చుకొని లెక్కలు చేస్తున్నాను. చాలా సంఖ్యలు గల సంఖ్యని మరో సంఖ్యతో భాగించాలి. ఎంతసేపు ప్రయత్నించినా నాకు లెక్క బోధపడటం లేదు. పలక చేతిలో పుచ్చుకొని లెక్క అర్థం కాక దిక్కులు చూస్తున్నాను. అటువంటి సమయంలో కిటికీ వెనక నుంచి వస్తున్న ఆకారం నా కంటబడింది. అతను బ్రాక్లీ హార్ట్. నాకు కనిపించిన కొద్ది క్షణాల్లో మిస్ టెంపుల్తో కలిసి నేను కూర్చున్న హాల్లోకి వచ్చాడు. ఆనాడు అత్త ఇంట్లో చూసిన పొడవాటి ఆకారం నల్లగా ఉన్న ఆ మనిషి పెద్ద పెద్ద అంగల్తో మిస్ టెంపుల్తో మాట్లాడుతూ హాల్లో ప్రవేశించాడు. ఆ మనిషిని చూస్తే భయపడేటువంటి కారణం నాకుంది. చాలా రోజుల నుంచి ఈ మనిషి వచ్చి నా గత జీవితం గురించి అందరికీ చెప్పేసి నేను అబద్ధాలు ఆడేదాన్ని అని అందరి ముందు అవమానిస్తాడేమో అని నా భయం. తలుపు పక్కనే కూర్చుని ఉన్న నాకు ఆయన మిస్ టెంపుల్తో మాట్లాడుతున్న మాటలు వినిపిస్తూనే ఉన్నాయి. నా గురించి మాట్లాడడం లేదు. హమ్మయ్య అని నాకు కొంత ధైర్యం కలిగింది. మిస్ టెంపుల్ క్రిందటిసారి ఇక్కడికి వచ్చినప్పుడు వెనక తోటలోకి వెళ్ళాను. అక్కడ ఎండేసిన బట్టలు కనిపించాయి. ఇంచుమించు అన్ని మేజోళ్ళకి పెద్ద పెద్ద కన్నాలున్నాయి. ఎవరూ రిపేర్ చేయటం లేదా? పిల్లల చేత కుట్టించటం లేదు. చినిగిపోయి చాలా అసహ్యంగా ఉన్నాయి అడుగుతున్నాడు. కనుక్కుంటానండి, కుట్టిస్తాను అంది మిస్ టెంపుల్. ఇంకో విషయం కూడా నాకు ఆశ్చర్యం కలిగించింది. పద్దు పుస్తకాల్లో వంటవాళ్ల పుస్తకాల్లో ఈ 15 రోజుల్లో 2 సార్లు రొట్టె జున్ను పిల్లలందరికీ ఇచ్చినట్లు రాసుంది. ఇది ఎవరి వల్ల జరిగింది? ఎవరు పర్మిషన్ ఇచ్చారు? ఎవరిని అడిగిచ్చారు అడుగుతున్నాడు ఆయన. నా బాధ్యత మీదనే ఇచ్చారండి. నేనే ఇమ్మన్నాను. పొద్దుటి పూట టిఫిన్ బాగా మాడిపోయి పిల్లలు తినటానికి వీల్లేకపోయింది. ఆ 2 సార్లు నేనే ఇమ్మన్నాను. అమ్మా, నేను చెప్పేవి జాగ్రత్తగా వినండి. ఈ పిల్లల్ని నేను ఎలా పెంచాలనుకుంటున్నానో తెలుసా? వాళ్ళకి ఆత్మనిగ్రహం రావాలి. ఏది పడితే అది తినగల ఆత్మశక్తి రావాలి. ఊరికే కడుపుకు తిని ఆనందించేటటువంటి నీచమైన కోరికలు ఉండకుండా పెరగాలని నా ఉద్దేశం. ఒక్క పూట తిండి సరిగ్గా లేకపోతే కలిగేటటువంటి ఆశాభంగాన్ని భరించగల నైతిక శక్తి రావాలి. అసలు ఇటువంటి సంఘటన వారి మానసికమైన వికాసానికి తోడ్పడాలి. కష్టపడటంలోని ఆనందం వారికి తెలిసి రావాలి. మాడిపోయిన టిఫిన్కి బదులుగా రొట్టె జున్ను తినటానికి ఇచ్చి మీరు క్షుద్రమైన వారి భౌతికానందం గురించి ఆలోచించారు, కానీ వారి ఆత్మల గురించి మర్చిపోయారు. ఆత్మ నిగ్రహం వల్ల వారు ఎటువంటి అమరత్వం పొందగలరో మీరు ఆలోచించలేకపోయారు. బ్రోక్లీ హార్ట్ ఒక్క క్షణం నిశ్శబ్దంగా ఉన్నారు. బహుశా ఆయన ఉపన్యాసం ఆయనకే సంతోషాన్ని ఇచ్చింది కాబోలు. ఆ ఆనందంతో కాస్త ఆగాడు. మిస్ టెంపుల్ జవాబు చెప్పకుండా సూటిగా చూస్తోంది. ఆమె 2 పెదవులు గట్టిగా నొక్కి పెట్టుకొని నొసలు చిట్లించి ఎదుటి గోడ మీదకి చూస్తోంది. గబాల్న బ్రోక్లీ హార్ట్ ఉలిక్కిపడ్డట్లుగా కంగారు పడుతూ చేతిలో బెత్తంతో చూపుతూ, మిస్ టెంపుల్, ఆ పిల్ల ఎవరు? అటు చూడండి. నొక్కులు నొక్కులుగా జుట్టు ఎలా వేలాడుతోందో ఆ ఎర్ర జుట్టు పిల్ల అన్నాడు. బెత్తం పట్టుకున్న ఆయన చెయ్యి వణుకుతోంది కంగారుతో. ఆ పిల్ల పేరు జూలియా అంది మిస్ టెంపుల్ చాలా నిదానంగా. జూలియానా? అమ్మా, ఇది అనాథ శరణాలయం. ఆ విషయం మర్చిపోయావా? ఇక్కడ నిబంధనల ప్రకారం జుట్టు పొడవుగా పెంచుకోకూడదు. అందులో నొక్కుల జుట్టు. ఇది ఒప్పుకోను. ఆ పిల్లని సహజంగానే నొక్కుల జుట్టు కావాలని ఉంగరాలు చుట్టుకోలేదు. సహజంగానేనా? అయితే మటుకు ఇక్కడ సహజత్వాన్ని పెంచి పెద్ద చేయటానికి వీల్లేదు. అసలు సహజత్వాన్ని మనం ఒప్పుకోం. జుట్టు పొడవుగా పెంచుకోవటానికి వీల్లేదు.
అరే, మిగతా పిల్లలకి కూడా జుట్టు పొడవుగా ఉన్నట్లుంది. పెద్ద పిల్లలందరినీ వరుసగా నిల్చోమనండి. గోడ వైపుకి మొహం పెట్టి నిల్చోపెట్టించండి. అందరి జుట్టు చూస్తాను. మిస్ టెంపుల్ నోటి మీద రుమాలు పెట్టుకుంది. వచ్చే నవ్వుని ఆపుకోవడానికేమో. పెద్ద పిల్లలందరినీ వరుసగా నిల్చోమంది. పిల్లలంతా గోడవైపు మొఖాలు పెట్టి నిలబడ్డారు. ఉరుము ఉరిమినట్లు పెద్ద కంఠంతో పొడవాటి జడలు, రెండుగా మడిచిన ముడులు రేపు తీసి పారయ్యాలని కత్తిరించేయండి అన్నాడు బ్రోక్లీ హార్ట్. మిస్ టెంపుల్ ఏదో చెప్పబోయినట్లు ఆయన వైపు తిరిగింది. అమ్మా, ఈ పిల్లలకి ఆత్మనిగ్రహం నేర్పటం నా విధి. దుస్తుల మీద షోకులు, భోజనం, వేటిపైన కోర్కె లేకుండా అతి సాధారణంగా బ్రతకగలగటం ఈ పిల్లలు నేర్చుకోవాలి. వీళ్ళు వేసుకుంటున్న ఆ పొడవాటి జడల్లో షోకుల మీద మోజు, అందగత్తెలమన్న అహంకారం ఇమిడి ఉన్నాయి. ఈ జడల్లో వ్యర్థమైన గర్వం అల్లబడి ఉంది. ఈ జడలు అల్లుకోవటానికి, జుట్టు దువ్వుకోవడానికి, దాని పోషణకి ఎంతకాలం వృధా అవుతుందో ఆలోచించండి. ఆయన ఇలా మాట్లాడుతుండగానే మధ్యలో 3 స్త్రీలు ఆ గదిలోకి వచ్చారు. ఆ 3 అందమైన ఖరీదైన బట్టలు కట్టుకున్నారు. 3లో 2 16-15 ఏళ్ల వయసున్న యువతులు. వాళ్ళిద్దరు తలకట్టు సముద్రపు కెరటాల్లాగా నొక్కులుగా మెడల మీదికి జారున్నాయి. ఆ నుక్కుల జుట్టు తళతళ మెరుస్తోంది. నుదుటి మీద ఉంగరాలుగా జుట్టు వేలాడుతోంది. పెద్దావిడ ఎర్రని ముఖమల్ గౌను తొడుక్కుంది. నుదుటి మీద నొక్కుల జుట్టు. ఆ 3 స్త్రీలని మిస్ టెంపుల్ మర్యాదగా ఆహ్వానించింది. ఆ పిల్లలిద్దరూ బ్రోక్లీ హార్ట్ కూతుళ్ళు, ఆమె ఆయన భార్య. ఇంతదాకా నేను తలవంచుకొని వారి సంభాషణ వింటున్నాను. తలుపు దగ్గర కూర్చుని పలక మీద దృష్టి నిలిపి లెక్కలు చేస్తున్నట్లుగా కూర్చుని వారి మాటలు ప్రతిదీ వింటున్నాను. నేను అక్కడ కూర్చున్న విషయం ఎవరూ గమనించకపోయి ఉండేవారు. వాళ్లకి నేను కనబడి ఉండేదాన్ని. కానీ దురదృష్టవశాత్తు నా చేతిలోని పలక జారి కింద పడి పెద్ద శబ్దం చేస్తూ ముక్కలైపోయింది. కొంప మునిగిందని నాకు తెలుసు. వణికే చేతులతో వంగి ఆ ముక్కలు ఏరుతున్నాను. ప్రళయం ముంచుకురాబోతున్నదని నాకు తెలుసు. అది రానే వచ్చింది. ఎవరా పిల్ల? బొత్తిగా జాగ్రత్త లేదు. కొత్తగా వచ్చిన పిల్ల కదూ. ఇక నాకు తప్పించుకునే అవకాశం లేదు. అవును, ఈ పిల్ల గురించి మీ అందరికీ చెప్పటం మర్చిపోయాను కదూ. పలక పగలగొట్టిన పిల్లని ఇలా ముందుకు రమ్మనండి. ఆ కంఠం బిగ్గరగా అధికారం చేస్తోంది. నేను కాళ్ళు చేతులు కదపలేకుండా ఉన్నాను. నా అంతట నేను కదలలేకపోతున్నాను. 2 పెద్ద పిల్లలు చెరోవైపు పట్టుకొని నన్ను ముందుకు తోశారు. ఆ కాలయముడి దగ్గరికి తీసుకువెళ్తున్నారు. మిస్ టెంపుల్, భయపడకు జేన్. నువ్వు కావాలని పలక పగలగొట్టలేదు. చేయి జారి పడింది. నిన్నేం చెయ్యరులే అంటూ నెమ్మదిగా నా చెవుల్లో చెప్తూ ఆ రాక్షసుడి ముందు నిలబెట్టింది. ఆమె కంఠం, దయతో కూడిన ఆ మాటలు నా గుండెల్ని కత్తితో పొడుస్తున్నాయి. ఇంకా కాసేపట్లో ఈవిడ నన్ను అసహించుకుంటుంది. నన్ను అబద్ధాలు కోరు అనుకుంటుంది. ఈ ఆలోచన నాలో పెద్ద కోపంగా, ఈ రాక్షసుని పట్ల అసహ్యంగా మారింది. ఆ బల్ల పట్టుకురండి. దానిమీద ఈ పిల్లని నిల్చోపెట్టండి. ఎత్తైన బల్ల చూపిస్తూ ఆయన అన్నాడు. ఆ బల్ల మీద నన్ను నిల్చోపెట్టారు. ఎవరు నిల్చోపెట్టారో నాకైతే తెలియదు. కానీ బల్ల మీద నిల్చున్న నా కళ్ళకి బ్రోక్లీ హార్ట్ ముక్కుసూటిగా కనిపిస్తోంది. ఇప్పుడు మేమిద్దరం ఒకే ఎత్తులో ఉన్నాం. నేను తలెత్తి చూడనక్కర్లేదు. వారు గజం దూరంలో ఆ పెద్ద మొహం కనిపిస్తోంది నాకు. పిల్లలు, టీచర్లు, మిస్ టెంపుల్ అందరూ ఈ పిల్లని జాగ్రత్తగా చూడండి. మీకు కనిపిస్తోందా? వాళ్ళకి బాగానే కనిపిస్తున్నాను. ఆ విషయం ఆయన ప్రత్యేకంగా అడగక్కర్లేదు. వాళ్ళందరి కళ్ళు నా వంటిని ఎర్రని సూదులతో కాలుస్తున్నట్లు నా మీద నిలిచి ఉన్నాయి. వాళ్ళందరికంటే ఎత్తులో నిలబడి ఉన్న నన్ను ఆ హాల్లోని ప్రతి ఒక్కరూ చూడగలుగుతున్నారు. ఈ పిల్ల పసిపిల్లలాగాను, మామూలు అందరి పిల్లల్లాగాను మీ కంటికి కనబడుతోంది. భగవంతుడు అందరి పిల్లలకి ఇచ్చినట్లే ఈ పిల్లకి కాళ్ళు, చేతులు, ముఖం అన్నీ ఇచ్చాడు. ఎక్కడా ఏ లోపం చెయ్యలేదు. బయటికి అందరిలాగా కనిపించే ఈ పిల్ల మనసులో ఇంత చెడు దాగి ఉందని మీరెవరైనా ఊహించగలరా? ఈ పిల్ల పసిది, చిన్నది. కానీ నా ధర్మం నేను నెరవేర్చాలి. ఈ పిల్లలో దాగి ఉన్న చెడు మీ ముందు చెప్పక తప్పదు. మేకపిల్లగా కనిపిస్తున్న ఈ పిల్ల, మేకపిల్లల మధ్య దాగున్న తోడేలు. ఈ పిల్ల విషయంలో మీరంతా జాగ్రత్తగా ఉండండి. ఈ పిల్లని మీతో చేరనివ్వకండి. మీ ఆటల్లో కలుపుకోకండి, మాట్లాడకండి. టీచర్లు, మీరంతా ఈ పిల్ల ప్రవర్తన మీద ఒక కన్ను వేసి ఉంచండి. ఏమాత్రం తప్పు చేసినా ఊరుకోకండి. నిర్దాక్షిణ్యంగా శిక్షించండి. ఈ పిల్ల దేహాన్ని శిక్షించి ఆత్మని కాపాడండి. ఈ పిల్ల ఇటువంటి పుణ్యభూమిలో పుట్టిన ఈ పిల్ల అబద్ధాల కోరు. హాల్ అంతా నిశ్శబ్దంగా ఉంది.
ఆయన చెప్పటం ఆపాడు. ఈ నిశ్శబ్దంలోంచి ఆయన రెండో కూతురి కంఠం గొంతు తగ్గించి అంటోంది, ఎంత దారుణం అని. బ్రోక్లీ హార్ట్ చెప్పటం మళ్ళీ మొదలుపెట్టాడు. ఈ పిల్లని, ఈ అనాథ పిల్లని దగ్గరకు తీసి పెంచిన పుణ్యాత్మురాలి నోటి నుంచి విన్నాను. దిక్కు దివాణం లేని ఈ పిల్లని తన పిల్లలతో సమానంగా పెంచింది. ఎంతో దయతో చూసింది. కానీ ఈ పిల్లలో విశ్వాసం లేదు, కృతజ్ఞత లేదు. ఈ పిల్ల ఎంత చెడ్డదంటే ఆ పుణ్యాత్మురాలు తన పిల్లల్ని ఈ పిల్లతో కలవకుండా, ఆడుకోకుండా వేరు చేయాల్సి వచ్చింది. నిర్మలమైన వారి హృదయాలు చెడిపోకుండా ఉండటానికి, ఈ పిల్లలోని చెడు ఆమె పిల్లల్ని చెడగొట్టకుండా ఉండటానికి ఇక్కడికి పంపేయబడింది. ఇక్కడికి ఎందుకు పంపబడిందో తెలుసా? ఈ సమాజంలోని స్వచ్ఛమైన గాలి, ఇక్కడి వారి సత్ప్రవర్తన ఈ పిల్ల మనసుని బాగు చేస్తాయని, ఈ పిల్ల హృదయంలోని చెడుని తీసి పారేస్తాయని పంపబడింది. ఇక్కడి స్వచ్ఛమైన నీరు, గాలి ఈ పిల్లలోని మనోరుగ్మతని నయం చేస్తాయని నమ్ముతున్నాను. టీచర్లక నయం చేయగల శక్తి మీ చేతుల్లో ఉంది. బ్రోక్లీ హార్ట్ అక్కడికి ఉపన్యాసం ఆపి తన కోటుగుండీలు పెట్టుకుని భార్య పిల్లలతో పాటు గది తలుపుల దాకా నడిచి అక్కడ ఆగి వెనుతిరిగి, ఇంకో అరగంట దాకా అట్లాగే నిల్చొనివ్వండి, ఈరోజు ఎవ్వరూ ఈ పిల్లతో మాట్లాడకండి అని చెప్పి వెళ్ళిపోయాడు. నేను అలాగే ఆ ఎత్తైన బల్ల మీద నిల్చుని ఉన్నాను. అందరి ఎదుట ఆ పెద్ద హాల్లో అలా నిల్చుని ఉన్నాను. ఆ క్షణంలో నాకు ఈ ఆలోచనలేమిటో బయట చెప్పటానికి మాటలు చాలవు. ఆ మాటలకి తగిన భాష నాలో లేదు. అందరు పిల్లలు లేచారు. అందులో ఒక పిల్ల నాకు పక్కగా నా వంక సూటిగా చూస్తూ కదిలింది. ఆ కళ్ళల్లో విచిత్రమైన కాంతి. ఆ కాంతిని నా కళ్ళు కలుసుకున్నప్పుడు నాలో చెప్పలేని శక్తి కలిగింది. బహుశా ఆ కళ్ళు నాలోకి కొత్త శక్తిని పంపి ఉంటాయి. కన్నీళ్లు రాకుండా బలవంతాన ఆపుకున్నాను. నా తల నిటారుగా చేసుకుని నిలబడి ఉన్నాను. ఆ ఎత్తైన బల్ల మీద నేను ఇంకా ఎత్తుగా నిలబడి ఉన్నాను. హెలెన్ టీచర్ని ఏదో అడిగి ఆమె జవాబు విని చిరునవ్వుతో నా వంక మరోసారి చూసి అక్కడి నుంచి కదిలింది. ఎంత చల్లని నవ్వు! ఆ చిరునవ్వుని నేను ఈనాటికి మర్చిపోలేదు. ఆ నవ్వులో ఒక స్వచ్ఛమైన కాంతి, మానసికమైన శక్తి, నిజమైన ధైర్యము ఇమిడి ఉన్నాయి. సన్నగా కృశించిపోయిన ముఖం, లోతైన కళ్ళు, అయినా ఆ కళ్ళల్లోంచి ఒక అపూర్వమైన కాంతి. ఆ కాంతి ఈ లోకానికి చెందినట్లు అనిపించలేదు. ఏ దేవతో ఈ లోకంలోకి వచ్చి నా కొరకు ప్రత్యేకంగా నవ్వినట్లు అనిపించింది నాకు. కానీ అటువంటి హెలెన్కి, దేవతనని నవ్వగలిగిన హెలెన్కి టీచర్ మర్నాడు ఉత్తరొట్టే మంచినీళ్లు తప్ప భోజనం పెట్టకూడదని శిక్షించారు. ఆ శిక్ష ఎందుకో తెలుసా? కాపీ చేసిన పాఠంలో తుడుపులు దిద్దులు ఉన్నాయని. 5 గంటలకి క్లాసులు అయిపోయాయి. పిల్లలంతా టీ తాగటానికి వెళ్ళారు. అప్పుడు నేను బల్లమించి కిందికి దిగాను. చుట్టూ చీకటిగా ఉంది. హాల్లో ఎవ్వరూ లేరు. ఒక మూలకు వెళ్ళి నేల మీద కూర్చుండిపోయాను. ఇంతదాకా ఉన్న పట్టుదల, నాలోని ధైర్యం కరిగిపోయి నేల మీద బోర్లా పడి వెక్కి వెక్కి ఏడుస్తున్నాను. అక్కడ ఎవ్వరూ లేరు. నన్ను ఓదార్చి కళ్ళతో ధైర్యం చెప్పే హెలెన్ కూడా లేదు. నా కన్నీటికి అడ్డు లేకపోయింది. నా దుఃఖానికి గోడలు లేవు. నేను ఎంతో జాగ్రత్తగా ఉందామనుకున్నాను. మంచి పేరు తెచ్చుకుందామనుకున్నాను. బాగా చదివి అందరు పిల్లలతో స్నేహంగా ఉండాలనుకున్నాను. నా తోటి పిల్లల ప్రేమ పొందాలనుకున్నాను. అసలు ఈరోజు పొద్దుట నేను క్లాస్లో ఫస్ట్ వచ్చాను. మిస్ మిల్లర్ నన్నెంతో మెచ్చుకున్నారు. హెడ్ మిస్ట్రెస్ మిస్ టెంపుల్ నా వంక మెచ్చుకుంటూ చూసి నాకు డ్రాయింగ్ నేర్పిస్తానన్నారు. ఫ్రెంచ్ క్లాసుల్లో కూడా చేర్పిస్తానన్నారు. ఇక ఇప్పుడు ఏమీ లేదు. అన్నీ సర్వనాశనమైపోయాయి. చుట్టూ వాళ్ళ దృష్టిలో నేను తేలికైపోయాను. పాతాళ లోకంలోకి కృంగిపోయాను. ఇక నాకు గౌరవం లేదు. అట్లాంటప్పుడు చచ్చిపోవటం మేలు. నాకు చచ్చిపోవాలనుంది. నా పక్కన ఎవరో నిల్చున్నట్లుగా తోచి తలెత్తాను. ఆ మునిచూపు చీకట్లో, చల్లారిపోతున్న నిప్పు సెగలో, పల్చని కాంతిలో హెలెన్ నా కోసం రొట్టె, కాఫీ తీసుకొచ్చింది. ఇదిగో ఈ కాస్త తిను అంటూ హెలెన్ నన్ను బతిమాలుతోంది. నా గొంతులోంచి రొట్టె దిగదు. ఆఖరికి నీళ్లు కూడా గుటకపడవు. వాటిని పక్కకు తోసి గట్టిగా ఏడుస్తున్నాను. హెలెన్ 2 చేతులతో మోకాళ్ళు చుట్టుకొని నేల మీద నా పక్కన కూర్చుంది. నిశ్శబ్దంగా మోకాళ్ళ మీద తలపెట్టుకొని నా వంక చూస్తోంది, మాట్లాడకుండా. నేనే మొదట మాట్లాడాను. హెలెన్, నా దగ్గరికి ఎందుకు వచ్చావు? నేను అబద్ధాల కోరుని, చెడ్డదాన్ని. నేను అబద్ధాలు ఆడతానని అందరు అనుకుంటున్నారు. అందరూ అనుకుంటున్నారా? అంటే ఇక్కడున్నది 80 మంది నువ్వు అబద్ధాలు ఆడతావని విన్నారు.
ఈ ప్రపంచంలో ఒక్క 80 మందే ఉన్నారా? కోట్ల కొద్దీ జనాభా ఉన్నారని నీకు తెలియదా? ఆ కోట్ల మంది గురించి నాకు అనవసరం. నాకు తెలిసిన ఈ 80 మంది నన్ను అసహించుకుంటున్నారు. ప్రతి ఒక్కళ్ళు. జేన్, నువ్వు పొరబడుతున్నావు. అందులో చాలామంది నీ మీద జాలి పడుతున్నారు. నాకు ఆ విషయం తెలుసు. జాలా? నా మీద జాలి ఎలా పడతారు? బ్రోక్లీ హార్ట్ చెప్పే మాటలు విన్నాం కూడా. ఏం ఆయన దేవుడు అనుకున్నావా? అసలు ఆయనంటే ఇక్కడ చాలామందికి ఇష్టం లేదు. నిన్ను ప్రత్యేకంగా చూసి పొగిడి ఉంటే ఈ పిల్లలందరూ నీకు విరోధులై ఉండేవారు. 1-2 రోజులు నీ పట్ల నిర్దయగా ప్రవర్తించిన వారి మనసుల్లో నీపై ద్వేషం ఉండదు, స్నేహభావం తప్ప. నువ్వు కష్టపడి చదువుకుని అందరితో మంచిగా ఉంటే ఈయన చెప్పిన సంగతులు అంతా మర్చిపోతారు. అదేగాక టేక్ ఇట్ ఈజీ జేన్ అంటూ ఆగింది. ఏమిటి హెలెన్ అంటూ నా చెయ్యి అందించాను. హెలెన్ నా అరచేతిని గట్టిగా రుద్దుతూ ఉంది, కొంకర్లు పోతున్న వేళ్లలోకి వేడి పుట్టించాలని. ఈ ప్రపంచం అంతా నిన్ను ద్వేషించినా, నువ్వు దుర్మార్గురాలివి అని నమ్మినా పర్వాలేదు. నువ్వు అబద్ధాలు చెప్పలేదని నీకు నువ్వు తెలుసుకుంటే చాలు. నువ్వు నిజంగా అబద్ధం చెప్పని రోజు స్నేహితులకేం కొదవ ఉండదు అంది హెలెన్. అది నిజమే హెలెన్, కానీ నా మనసు ఎవరికి కావాలి? ఎవరికి తెలుస్తుంది? స్నేహితులు లేకుండా నేను బతకలేను. ఒంటరిగా ఎవరితో మాట్లాడకుండా నేను ఉండలేను. నన్ను ప్రేమించేవాళ్ళు లేనప్పుడు చచ్చిపోతాను తప్ప ప్రేమ లేకుండా బతకలేను. ఊరుకో. మనుషుల ప్రేమ గురించి నువ్వంతా దేవులాడకూడదు. మనుషుల ప్రేమని మించి గొప్ప ప్రేమ ఉంది. ఆ భగవంతుడు మనని ప్రేమించకుండా వదిలేయడు. ఆయన తను సృష్టించిన మన ఈ బలహీనమైన దేహాల్లో మనకే తెలియని గొప్ప శక్తినిచ్చాడు. ఆ శక్తితో ప్రతి వ్యక్తి తనకి తానుగా బతకగలుగుతాడు. ఈ మనుషులు మనల్ని శక్తి లేని వాళ్ళు అనుకొని ఓడించటానికి చూస్తూ ఉంటారు. వీరి కంటికి కనిపించని మానసికమైన దైవశక్తి మన ఆత్మలో ఉంది. అది మామూలు మనుషులకి కనిపించదు. నువ్వు అమాయకురాలివి. నీ కళ్ళల్లో ఆ బ్రోక్లీ హార్ట్ చెప్పినటువంటి మోసము, దొంగతనము లేదు. నీ కళ్ళు నిర్మలంగా, స్వచ్ఛంగా ఉన్నాయి. ఈ మనుషులు చూడలేని నిజాన్ని భగవంతుడు చూస్తాడు. ఆ విషయం మర్చిపోకు. ఆయన మన నిజాయితీకి తగిన ప్రతిఫలం ఎప్పుడో ఒకప్పుడు ఇచ్చి తీరుతాడు. నేను నిశ్శబ్దంగా ఉండిపోయాను. హెలెన్ తన మాటలతో నన్ను ఓదార్చింది. కానీ ఆమె మాటల వెనక ఒక రకమైన దుఃఖం, విచారం కనబడుతోంది. హెలెన్ మాట్లాడడం ఆపి ఆయాసపడుతోంది, దగ్గుతోంది. ఆ అమ్మాయి బాధలో నా విచారం మర్చిపోయాను. నాకెందుకో హెలెన్ ఆరోగ్యం గురించి ఆదుర్దాగా ఉంది. నా తల హెలెన్ భుజాల మీద ఆనించి హెలెన్ నడుం చుట్టూ చేతులు వేసి పట్టుకొని కూర్చున్నాను. ధైర్యం చెప్తున్నట్లు హెలెన్ నాకు ఇంకా దగ్గరగా జరిగింది. మేమిద్దరం అలా ఒకరినొకరు ఓదార్చుకుంటూ కూర్చుని ఉన్నాం. ఆ చీకట్లో ఎవరిదో నీడ. ఆ వచ్చిన వ్యక్తి మిస్ టెంపుల్. నువ్వెక్కడున్నావా అని వెతుక్కుంటూ వచ్చాను. నా గదికి రా. హెలెన్, నువ్వు కూడా రా అంటూ పిలిచారు. ఆమె వెనకగా 5-6 గదులు దాటుకొని మేడ మీద ఉన్న ఆమె గదిలోకి వెళ్ళాం. గదిలోపల వేడిగా, కాంతిగా, నిప్పు గదిలో వెచ్చగా ఉంది. మిస్ టెంపుల్ ఒక కుర్చీలో కూర్చొని పక్కనున్న చిన్న కుర్చీలో కూర్చోమని నన్ను తన పక్కకు రమ్మని పిలిచారు. తృప్తి తీరా ఏడ్చావా? ఇంకా ఉందా అడిగారు ఉబ్బిన నా ముఖం వైపు చూస్తూ. ఇంకెప్పుడు ఏడవను అన్నాను. ఎందుకని? నన్ను అనవసరంగా లేని తప్పు ఆపాదించి మాటలన్నారు. ఇక మీరు మిగతా అందరూ నన్ను చెడ్డదాన్ని అనుకుంటారు. నీ ప్రవర్తనను బట్టి నీ మంచి చెడ్డలు నిర్ణయిస్తాం. నువ్వు బాగా చదువుకో, బుద్ధిగా నడుచుకో, అంతేగాని ఎవరో ఏదో అన్నారని నువ్వు చెడ్డదానివి అన్న నిశ్చయానికి రాము. అసలు ఇంతకీ నిన్ను పెంచారే ఆమె గురించి చెప్పు. ఆమె నీకేమవుతుంది? దగ్గరకు లాక్కొని నెమ్మదిగా అడిగారు. నా మేనమామ భార్య. మా మామయ్య చచ్చిపోతూ ఆమెకి అప్పచెప్పారు నన్ను. అంటే తనకు తానుగా నిన్ను పెంచలేదన్నమాట. కావాలని ఆవిడగా నిన్ను పెంచుకోలేదా? లేదు, అసలు ఆవిడకు నన్ను పెంచడం ఇష్టం లేదు. పనివాళ్ళు చాలాసార్లు అంటుండేవాళ్ళు, మామయ్య చచ్చిపోయే ముందు వాగ్దానం చేయించుకున్నాడట నన్ను పెంచి పెద్దదాన్ని చేస్తానని. జేన్, ఒక వ్యక్తి నేరస్తుడు అని అతనిపై నేరం మోపబడినప్పుడు ఆ వ్యక్తి తన నిర్దోషిత్వాన్ని నిరూపించుకునే అవకాశం న్యాయస్థానం ఇస్తుంది. నిన్ను అబద్ధాలు కోరు అన్నారు. నేను అబద్ధాలు చెప్పలేదు అని నిన్ను నీవు సమర్థించుకో. నీ నిర్దోషిత్వాన్ని నిరూపించుకో. అలా నిరూపించుకుంటున్నప్పుడు ఉన్నది ఉన్నట్లు అన్ని విషయాలు చెప్పు. అతిశయోక్తులు, కథలు చెప్పకు. నిజం సూటిగా చెప్పు.
నేను ఉన్నది ఉన్నట్లు జరిగిన విషయాలు చెప్పాను. నా చిన్నతనం, నా జీవిత కథ చెప్పాను. ఎక్కడా కోపం లేదు, ద్వేషం లేదు. జరిగిన సంఘటనలు చెప్పుకుంటూ పోతున్నాను. మిస్ టెంపుల్ శ్రద్ధగా వింటున్నారు నా కథ. ఆనాడు ఎర్రగదిలో పెట్టి నన్ను తాళం పెట్టడం, ఉదయం నేను తెలివి తప్పి పడిపోవటం, ఆపై జ్వరంతో నాకు జబ్బు చేయటం, ఆ రోజు కాంపౌండర్ లాయిడ్ రావటం అన్నీ చెప్పాను. నా గాథ ముగిశాక మిస్ టెంపుల్ నా వంక సాలోచనగా చూశారు. కొంతసేపు అయ్యాక, నువ్వు చెప్పిన లాయిడ్ నాకు తెలుసు. ఆయనకి ఉత్తరం రాసి ఈ సంగతులన్నీ నిజమవునో కాదో తెలుసుకుంటాను. ఆయన జవాబులో నువ్వు చెప్పినవన్నీ నిజం అని వస్తే ఈ విషయం పిల్లలందరికీ చెప్తాను. నువ్వు అబద్ధాలు కోరువు కాదని అందరి ఎదుట చెప్తాను. సరేనా? నీ మాటలు నేను నమ్ముతున్నాను అంటూ నన్ను దగ్గరికి తీసుకుని నుదుటి మీద ముద్దు పెట్టుకున్నారు. పక్కకు తిరిగి, హెలెన్, నీ ఒంట్లో ఎలా ఉంది? ఈరోజు చాలాసార్లు దగ్గినట్లున్నావు. అంత దగ్గలేదండి, మామూలుగానే. గుండెల నొప్పి ఎలా ఉంది? కొద్దిగా తగ్గిందండి అంది హెలెన్. మిస్ టెంపుల్ లేచి నిల్చుని హెలెన్ చెయ్యి పట్టుకొని చూశారు. ఆమె నెమ్మదిగా నిట్టూరుస్తూ కుర్చీలో కూర్చున్నారు. మొహం విచారంగా ఉంది. మళ్ళీ తనను తాను సర్దుకుని నవ్వుతూ, ఈరోజు మీ ఇద్దరు నా అతిథులు, మీకు సత్కారం చెయ్యాలి అంటూ పని మనిషి కోసం బెల్ మోగించారు. నేను ఇంకా టీ తీసుకోలేదు. నా టీతో పాటు మరో 2 కప్పులు కూడా పట్టుకురా అంటూ చెప్పారు. పని మనిషి పలహారము, టీ తీసుకొచ్చింది. ఆ తీసుకొచ్చిన గాజు సామాను అందంగా తళతళ మెరిసిపోతోంది. అంత అందమైన గాజు సామాను నేను ఇంతవరకు ఎన్నడూ చూడలేదు. పళ్ళెంలో రొట్టె గుమగుమలాడుతోంది. టీపాట్లో టీ వేడిగా ఆవిర్లు కక్కుతోంది. నాకు బాగా ఆకలిగా ఉంది. కడుపు నిండా రొట్టె తినొచ్చు అనుకుంటున్నాను. కానీ పని మనిషి పల్చగా కోసిన 3 ముక్కలు తెచ్చింది. పక్కన కొద్దిగా వెన్న. మిస్ టెంపుల్ ఆ ప్లేట్ వంక చూసింది. అదేమిటి, నాకొక్కదానికే తెచ్చావు? ముగ్గురికి తెమ్మన్నానుగా. రొట్టె చాలా కొద్దిగా ఉందే, ఇంకా కాస్త పట్టుకురా అంటూ పని మనిషిని పంపింది. పని మనిషి ఉత్త చేతులతో తిరిగొచ్చి, హాస్టల్లో ఇంతకంటే ఎక్కువ పంపటానికి వీల్లేదని చెప్పారు. రోజు పంపేది ఇంతేనట అంది. హాస్టల్ వార్డెన్ బ్రోక్లీ హాట్ నోట్లోంచి ఊడిపడింది అని, ఏమైనా సరే మామూలు కంటే ఒక్క పిసరు ఎక్కువ వండనివ్వదు, పిల్లలకి పెట్టదు. సరే పర్వాలేదులే, నా దగ్గర కేకులు ఉన్నాయిలే అంటూ నవ్వుతూ లేచారు. నన్ను హెలెన్ని దగ్గరకు రమ్మని పిలిచి చెరో కప్పు వేడి టీ కలిపి ఇచ్చారు. ఇద్దరికీ పల్చని ఆ రొట్టె ఇచ్చారు. మేము తింటుంటే అల్మరా తలుపు తెరిచి లోపల నుంచి పెద్ద కేకు బయటికి తీసి టేబుల్ మీద పెట్టి, మీ ఇద్దరికీ వెళ్ళేప్పుడు చేతికిద్దామనుకున్నాను. రొట్టె మరీ పెల్చగా ఉంది, ఈ కేక్ తినండి అంటూ పెద్ద పెద్ద ముక్కలు కోసిచ్చారు. ఆ వెచ్చని నిప్పు సెగలో ఆ సాయంత్రపు వేళ వేడివేడి టీ తాగుతూ కేకు తింటుంటే మాకు అమృతం తాగినట్లు అనిపించింది. తృప్తిగా, సంతోషంగా ఉంది. ఇంతకంటే సుఖం ఇంకేమీ వద్దు అనిపించింది. మిస్ టెంపుల్ హెలెన్తో ఏదో మాట్లాడుతున్నారు. వారిద్దరి మధ్య సంభాషణ వింటుంటే నాకు ఆశ్చర్యంగా ఉంది, భయంగా కూడా ఉంది. హెలెన్ ఒక్క పావుగంటలో విపరీతంగా మారిపోయినట్లు అనిపించింది. ఎవరో కొత్త మనిషిని చూస్తున్నట్లుగా ఉంది. ఆమె కళ్ళు తళతళ మెరుస్తున్నాయి. ముఖంలో కొత్త కాంతి. హెలెన్ని అంత అందంగా మెరిసిపోవటం నేనేనాడు చూడలేదు. 14 ఏండ్ల హెలెన్ ఆ సాయంత్రం 1 గంట కాలంలో తన జీవితకాలమంతా ఇమిడ్చి బ్రతికిందేమోనని ఈనాడు నాకు అనిపిస్తూ ఉంటుంది. ఆ కళ్ళు దివ్యత్వంతో వెలిగిపోతున్నాయి. ముఖంలో ఒక అపూర్వమైన సౌందర్యం. వాళ్ళిద్దరూ అనేక విషయాలు మాట్లాడుకున్నారు. దేశాల గురించి, చరిత్ర గురించి, ప్రకృతిలోని వింతల గురించి, పుస్తకాల గురించి. ఒకటేమిటి, ఎన్ని విషయాల్లో మాట్లాడుకున్నారు. వాళ్ళిద్దరూ ఇన్ని పుస్తకాలు చదువుతారా, ఇన్ని విషయాలు తెలుసుకున్నారా. ఫ్రెంచ్ భాష గురించి, రచయితల గురించి మాట్లాడారు. అన్నింటికంటే ఆశ్చర్యకరమైన విషయం మిస్ టెంపుల్ హెలెన్తో లాటిన్ భాషలో మాట్లాడడం. హెలెన్కి ఆమె తండ్రి లాటిన్ భాష నేర్పాడట. చిన్నతనంలో హెలెన్ లాటిన్ నుంచి ఇంగ్లీష్లోకి తర్జుమా కూడా చేసింది. ఈలోగా గంట మోగింది. మేము వెళ్ళటానికి లేచాం. మిస్ టెంపుల్ మా ఇద్దరిని 2 చేతులతో దగ్గరకు తీసుకున్నారు. హెలెన్ని మరోసారి గుండెలకి హత్తుకున్నారు. ఆ పిల్లని వదలటం ఇష్టం లేనట్లు మేమిద్దరం మెట్లు దిగుతుంటే వెనక్కి తిరిగి చూశాను. మిస్ టెంపుల్ హెలెన్ వంక జాలిగా, దిగులుగా చూస్తున్నారు. ఆమె కళ్ళల్లో దిగులు కనిపించింది. మేము పడుకునే హాల్లోకి వెళ్ళేటప్పటికే మిస్ స్నాచ్ హెడ్ కంఠం వినిపిస్తోంది. ఆమె మా అందరి బట్టలు, అరలు పరీక్షిస్తున్నారు. హెలెన్ తన బట్టలు, పుస్తకాలు శుభ్రంగా సర్దుకోలేదట. అందుకని హెలెన్ని గట్టిగా మందలిస్తోంది. ఆ మర్నాడు కట్ట మీద
ఎడ్డెముఖం అని రాసి అది హెలెన్ని నుదుటికి కట్టుకుని తిరగమన్నారు. ఈ శిక్షకు హెలెన్ తిరగబడలేదు. ఉదయమంతా ఆ అట్ట నుదుటికి కట్టుకుని తిరిగింది. ఆమె ముఖంలో కోపం లేదు, అవమానం లేదు. ఆ మధ్యాహ్నం మిస్ స్నాచ్ హెల్డ్ క్లాస్ నుంచి వెళ్ళిపోగానే నేను హెలెన్ దగ్గరికి పరిగెత్తుకెళ్ళి నుదుటి మీద అట్టను పీకి పారేసి నిప్పులో పారేశాను. హెలెన్ కోపం లేకుండా ఇంత శాంతంగా ఎందుకుంది? అన్నింటికంటే హెలెన్ ఇలా సాధువుగా ఉండిపోవటం, ఈ శిక్ష తనకి చెందదు అన్నట్లు ప్రవర్తించటం నాకు ఎక్కువ బాధ కలిగింది. ఒక వారం రోజుల తర్వాత కాంపౌండర్ లాయర్ దగ్గర నుంచి మిస్ టెంపుల్కి జవాబు వచ్చింది. ఆయన నేను చెప్పిన విషయాలన్నీ నిజమని బలపరిచారు. ఆ రోజున ప్రార్థనా సమయంలో పిల్లలు, టీచర్లు అందరూ ఉండగా మిస్ టెంపుల్ నా మీద మోపబడిన నేరం గురించి విచారణ జరిగిందని, నేను నిర్దోషి అన్న విషయం రుజువైందని అందరి ఎదుట ప్రకటించారు. నేను అబద్ధాల కోర్ని కాదన్న విషయం అందరి ఎదుట ఒప్పుకోబడింది. అట్లా చెప్పటం చేత నాకు పెద్ద బరువు దించినట్లయింది. పాఠాల పట్ల నేను ఇంకా శ్రద్ధ చూపి ఇంకా బాగా చదవాలని నిశ్చయించుకున్నాను. నన్ను విజయం కరుణించటం మొదలుపెట్టింది. నా జ్ఞాపక శక్తి పెరగటం మొదలుపెట్టింది. బాగా చదవటం మొదలుపెట్టాను. కొద్ది వారాల్లోనే నన్ను పై క్లాస్కి పంపారు. మరో 2 నెలలు గడిచే లోపల నేను ఫ్రెంచ్ క్లాసులకి, డ్రాయింగ్ క్లాసులకి వెళ్ళమన్నారు. డ్రాయింగ్ క్లాసులో మొదటి రోజున చిన్న ఇల్లు గీశాను. ఆ ఇల్లు గీసిన రోజు రాత్రి నా బుర్ర విపరీతమైన ఊహల్లో తేలిపోయింది. నేను గొప్ప గొప్ప వర్ణచిత్రాలు గీసి పెద్ద పెయింటర్ని అయిపోతాను. ఇదివరలో నాకు రాత్రిళ్ళు భోజనం గురించి కలలొస్తుండేవి. కేకులు తిన్నట్లు, బాగా వేగిన బంగాళదుంపలు తింటున్నట్లు ఊహించుకుంటూ ఉండేదాన్ని. ఇప్పుడు ఆ ఊహలకి బదులుగా రంగులు, నదులు, కొండలు, పచ్చిక బయళ్ళు, సీతాకోక చిలుకలు, విచ్చే పువ్వులు, అరవిచ్చిన గులాబీ మొగ్గలు, ఎగిరే పక్షులు, చెట్ల నుంచి వేలాడే పళ్ళ గుత్తులు, పిట్టల గూళ్ళు, వాటిలోని తెల్లని గుడ్లు, చిగురుటాకులు ఇవన్నీ నా బుర్రలో పరిగెడుతూ ఉన్నాయి. రాత్రి కన్ను మూత పడేదాకా ఈ ఊహలే నా మనసులో మెదులుతూ ఉన్నాయి. అప్పుడు ఎక్కడో చదివిన గుర్తు, తిడుతూ పెట్టే పరమాన్నం కంటే గంజినీళ్లు చాలా రుచికరంగా ఉంటాయని. ఇది నా పట్ల అక్షరాల నిజం. ఈనాడు నన్ను మిసెస్ రీడ్ ఇంటికి వెళ్ళమంటే ఏమైనా వెళ్ళను. భోగ భాగ్యాలతో నిండి ఉన్న ఆ భవంతిలో ఉండమంటే నేను ఉండలేను. ఎన్ని కష్టాలు పడ్డా ఈ అనాథ శరణాలయమే నా ఇల్లు. ఈ సమాజానికి బదులు ఎంత పెద్ద భవంతి ఇస్తానన్నా నేను ఒప్పుకోను. కథ కొనసాగుతుంది.